నమస్తే, వెల్కమ్ టు NXTG న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ రాజకీయాల్లో గతంలో ఏనాడు ఇలాంటి పరిస్థితులు లేవని, ఓటమి భయంతోనే చంద్రబాబు దాడులు చేస్తున్నాడని మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. ఈ కుట్రలో భాగంగానే ఒక ప్రణాళికబద్ధంగా వైఎస్ఆర్సీపీ నేతలపై జరుగుతున్నాయని అన్నారు. ఈ మేరకు మీడియాతో జోగి రమేష్ మాట్లాడారు. గతంలో ఇటువంటి పరిస్థితులు లేవు. రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చంద్రబాబు మారుస్తూ ఉన్నారు. ఓడిపోతాడు అనే భయంతో బాబు దాడులు చేస్తున్నారు. ఎన్నికలై 4 రోజులైన వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు జరుగుతూ ఉన్నాయి. అల్లర్లకు ఆద్యుడు చంద్రబాబేనని చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు పారిపోతాడు. టీడీపీ అడ్రస్ గల్లంతవుతుంది. కులాలు మతాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నారు. ప్రజలే బాబుకి బుద్ధి చెబుతారని జోగి రమేష్ అన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రక్రియ మొదల దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో అరాచకం సృష్టించాలని, విధ్వంసానికి తెర లేపాలి అనే ఉద్దేశంతో వాళ్ళ నాయకులను కానీ కార్యకర్తలను కానీ రెచ్చగొడుతూ అదే పందాలో దాడులు చేస్తూ విధ్వంసానికి రచన చేస్తూ ఈరోజు ఎన్నడూ లేనంతగా, ఇంతకుముందు కూడా ఎన్నికలు జరిగినాయి, అంతకుముందు ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాల. ఈరోజు రాష్ట్రంలో భయానక పరిస్థితులను సృష్టిస్తున్న తెలుగుదేశం పార్టీ, రెచ్చగొడుతున్న చంద్రబాబు నాయుడు ఎన్నికలు జరిగి 4-5 రోజులు అవుతున్నా కానీ రాష్ట్రంలో మారణకాండ జరుగుతూనే ఉంది, విధ్వంసాలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి సృష్టికర్త చంద్రబాబు నాయుడే. ఈ అల్లాలకు ఆద్యుడు కానివ్వండి, ఎక్కడ ఏ విధంగా గొడవలు పెట్టాలి, ఎవరిని రెచ్చగొట్టాలి, ఎవరితో దాడులు చేయించాలని చెప్పేసి ఆలోచనతో ముందుగానే కుట్రలు పన్నుతా ఉన్నాడు. అమాయక ప్రజల్ని బలి తీసుకుంటా ఉన్నాడు. పల్నాడు అవ్వచ్చు, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో అవ్వచ్చు, మనం నిత్యం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు చేసే దుర్మార్గపు రాజకీయ క్రియల వల్ల ఈరోజు రాష్ట్రం రావణ కష్టంలాగా మారింది. ఎట్లాగూ చంద్రబాబు నాయుడు ఎన్నికల తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం, తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంత అవుతుంది అందరికీ తెలుసు. ఈ పరిస్థితుల్లో వర్గాల్ని రెచ్చగొట్టాలా, కులాన్ని రెచ్చగొట్టాలా, పెత్తందాలని రెచ్చగొట్టాలని చెప్పేసి ఎన్నికల్లో పని చంద్రబాబు నాయుడికి ప్రజలు సరైన తీర్పునివ్వబోతా ఉన్నారు. చంద్రబాబు నాయుడిని దయచేసి మీరు నమ్ముకుంటే మీ గోతులో మీరే పడతారు. ఈరోజు మీకు చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు అనేవాడు రేపు ఉండడు. తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతైపోయింది. మీరు చంద్రబాబు నాయుడిని నమ్ముకొని దాళ్ళకి మీరు గల పురికొలిపితే రేపు ప్రజలు మీకు తగిన శాస్తి చేస్తారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి హెచ్చరిక చేస్తా ఉన్నా. మీ ఆలోచన విధానం మార్చుకోండి. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేస్తారు. ఆల్రెడీ ఓటు వేశారు. ఓటు వేయక ముందు ప్రేరేపించారు, ఓటు వేసిన తర్వాత వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎలక్షన్ అధికారులు కూడా మొన్న మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. వాతావరణంలో మార్పుతో రాష్ట్ర వ్యాప్తంగా ఎండ తీవ్రత, వడగాల్పులు గణనీయంగా తగ్గాయి. ఎక్కడ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు మించడం లేదు. అంతేకాకుండా ఈ నెలలో ఇప్పటికే వర్షాలు మొదలయ్యాయి. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ తరచూ వానలు కురుస్తూ ఉన్నాయి. తాజాగా వాతావరణ శాఖ మరో చల్లటి కబురు చెప్పింది. దక్షిణ అండమాన్ సముద్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ ఉన్నాయి. రేపటికి బంగాళాఖాతంలో ఆగ్నేయ ప్రాంతాలపై నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించింది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. దీని కారణంగా మే 23వ తేదీ వరకు కూడా తెలంగాణ, ఏపీలో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ చేరుకున్నారు. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి లండన్ పర్యటనకు బయలుదేరిన సీఎం జగన్ శనివారం అక్కడకు చేరుకున్నారు. సీఎం జగన్ లండన్ లో అడుగు పెట్టిన సందర్భంలో అక్కడ ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. సీఎం జగన్ విమానం దిగుతున్న క్రమంలో జై జగన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం సీఎం జగన్ తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఎన్నికల కౌంటింగ్ ముందు మళ్లీ రాష్ట్రానికి తిరిగి రానున్నారు. ఈ నెల 31వ తేదీ రాత్రి సీఎం జగన్ రాష్ట్రానికి వస్తారు.
గుంటూరు ఆరగ్రహారం శ్రీ కన్యక పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి జయంతి మహోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల భాగంగా అమ్మవారికి విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. శ్రీలక్ష్మి గణపతి హోమం, రుద్ర చండీ హోమాలు వేద పండితులు ఘనంగా నిర్వహించారు. 5 రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలను ఒక పండుగలా నిర్వహిస్తామని నేరెళ్ల హరి తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం అమ్మవారి గ్రామోత్సవ కార్యక్రమం నేత్రపర్వంగా జరగనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి పాదార్థి దుర్గారావు, టిఎల్వి వీరాంజనేయులు, నిడమనూరి సురేషు, దేవరశెట్టి సురేషు, బైసాని ఇందుమతి పాల్గొన్నారు. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆరగ్రహారం గుంటూరు. ఈరోజు అమ్మవారి జయంతి సందర్భంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. పొద్దున పూట హోమాలు, అభిషేకము, సాయంత్రం గ్రామోత్సవం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ వచ్చి సాయంత్రం గ్రామోత్సవానికి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే రేపటి నుంచి 19వ తారీఖు నుంచి 22వ తారీఖు దాకా రోజు కుంకుమార్చన పూజలు ఉన్నాయి. కాబట్టి అందరూ వచ్చి భక్తులు వచ్చి కుంకుమార్చన పూజ చేసుకొని భోంచేసేవిగా. జనసేన రాష్ట్ర కార్యదర్శి కొనితెల నాగబాబుపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతూ ఉన్నాయి. నంద్యాల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పాతో ఉన్న స్నేహం కారణంగా అల్లు అర్జున్ మద్దతు ప్రకటించడం, దానిపై నాగబాబు నెగిటివ్ ట్వీట్ చేయడంతో అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోని ట్విట్టర్ నుంచి మాయమయ్యి మళ్లీ ప్రత్యక్షమయ్యాడు నాగబాబు. ఇదిలా ఉంటే నాగబాబు వ్యవహార శైలిపై వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్ ట్వీట్ చేశారు. స్నేక్ బాబుకు పాలు పోసిన అది కాటు వేస్తోంది. వాడుకొని వదిలివేసే వారికి స్నేహం, నమ్మకంగా ఉండే వారి విలువ తెలుస్తుందా? ఆర్థిక పరిస్థితి బాగోలేదని స్నేక్ బాబుకు నా పేరు సూర్య సినిమాకి కో ప్రొడ్యూసర్ గా పెట్టింది. సినిమా పూర్తి కాకముందే 3 కోట్ల రూపాయలు ఇప్పించి మరో 2 సినిమాల్లో పాత్రలు ఇప్పించి ఆర్థికంగా ఆదుకున్న పుష్ప 2019 లో జనసేన పార్టీకి 2 కోట్ల రూపాయల ఫండ్ ఇచ్చిన స్నేక్ విషయం మర్చిపోయారని ఘాటు విమర్శలు చేశారు. ఆరగ్రహారం గీతా మందిరం ఆధ్వర్యంలో వేసవికాలం సెలవుల సందర్భంగా విద్యార్థులకు చిత్రలేఖనం, భగవద్గీత పారాయణంపై ఉచిత శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నామని పాలకవర్గ సభ్యులు గౌరీశంకర్ రమణ తెలిపారు. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఈ శిక్షణ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ మేరకు గీతా మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గీతా మందిరం చైర్మన్ వెలుగూరి అభయశ్రీ రత్నప్రసాద్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. చిత్రలేఖనం ద్వారా ఏకాగ్రత, క్రమశిక్షణ, పట్టుదల పెరుగుతుందని, అలాగే భగవద్గీత పారాయణం ద్వారా ఆధ్యాత్మిక చింతన, తోటివారి పట్ల ప్రేమ, ఆప్యాయత కలుగుతుందని వెల్లడించారు. శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతి రోజున ఈ కార్యక్రమం చేపట్టడం ఆనందంగా ఉందని తెలియజేశారు. ఈ మేరకు గీతా మందిరం చైర్మన్ వెలుగూరి అభయశ్రీ రత్నప్రసాద్ బాపారావుతో కలిసి వారు భగవద్గీత పారాయణ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ అమ్మవారి జయంతి రోజున ఈ వేసవి కాలంలో పిల్లలకి చిత్రలేఖనం, అట్లాగే గీత ఒక అధ్యాయాన్ని నేర్పించాలనేటువంటి ఒక సంకల్పాన్ని కూడా తీసుకోవడం జరిగింది. గత సంవత్సరం కూడా మా పాలక మండలి వచ్చిన కొద్ది రోజుల్లో కూడాను చాలా చక్కగా ఆ కార్యక్రమాన్ని 4 రోజులు నిర్వహించి పిల్లలందరికీ కూడాను ఈ పోటీల్లో గెలుపొందినటువంటి వారందరికీ, అట్లాగే పాల్గొన్న వారందరికీ కూడాను బహుమానాలతో వాళ్ళని ఎంకరేజ్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడాను రెండవ కార్యక్రమంగా కూడా ఈ రోజున ప్రారంభిస్తా ఉన్నాం. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. గుంటూరులో ఉన్నటువంటి పిల్లలు, ఈ గీత నేర్చుకునేటువంటి ఔత్సాహిక పిల్లలు కానివ్వండి, అట్లాగే చిత్రలేఖనంలో కూడాను కొన్ని మెళకువలు నేర్చుకోవాలి అని అనుకున్నటువంటి పిల్లలందరూ కూడాను ఈ రోజున సాయంత్రం 5 గంటలకి గీతా మందిరానికి వస్తే ఇక్కడ మీ అందరూ కూడా పేర్లు నమోదు చేసుకొని ఈ 24 రోజులు, సుమారుగా 25 రోజుల దాకా మన స్కూల్స్ స్టార్ట్ అయ్యేదాకా ఒక అధ్యాయాన్ని వాళ్ళకి నేర్పించి వాళ్ళల్లో భగవంతుని మీద శ్రద్ధ, అదేవిధంగా మన జీవన విధానం ఏంటి అనేటువంటి విషయాల మీద కూడాను పెద్దల చేత వాళ్ళకి తెలియజేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మాకు ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా కనుక ఉంటే బ్రీత్ సంబంధించినటువంటి యోగా ప్రక్రియను కూడాను, అట్లాగే పిల్లలు మానసిక స్థితి పెంచుకునే విధంగా ఏ రకంగా ఉండాలి అనేటువంటి దానిపైన వేరే ఒక టీచర్ గారితో సంప్రదింపులు జరుపుతూ ఉన్నాం. ఇవాళ రేపట్లో దాని మీద కూడా మాకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ పిల్లలందరూ కూడాను ఒకవేళ ఆ కార్యక్రమం కనుక స్టార్ట్ అయ్యేటట్లయితే అది సుమారుగా అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఉంటుందండి. 4:30 నుంచి ఒక హాఫ్ అన్ అవర్ 5 గంటల వరకు
ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజులు కానివ్వండి, ఆ తర్వాత 5 నుంచి 6 గంటల వరకు చిత్రలేఖనం, 6 నుంచి 7 గంటల వరకు గీత నేర్పించేటువంటి అనుభవం ఉన్నటువంటి మా అంటే గీతా మందిర్లో గత కొన్ని సంవత్సరాలుగా వారు నేర్పిస్తూ ఉన్నారు. దాంట్లో వారు దాదాపుగా మొత్తం గీత అంతా కూడా వారు పఠనం చేయగలరు. దాని అర్థాలు కూడా బాగా చక్కగా విశదీకరించి పిల్లలకి అర్థమయ్యే విధంగా వారు చెప్తా ఉన్నారు. వారినే ఈ సంవత్సరం కూడాను మాకి పిల్లలకి చెప్పడానికి ముందుకు వచ్చారు. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత పిల్లలు చివరిలో వెళ్ళేటప్పుడు కూడాను లాస్ట్ ఇయర్ కానివ్వండి, అంత ముందు సంవత్సరాల్లో కూడాను పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కోసం కొంతమంది భక్తులు పిల్లలు వెళ్ళేటప్పుడు ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళకూడదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి స్నాక్స్ కూడాను దాతల సహకారంతో కూడాను చైర్మన్ గారు ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. కాబట్టి ఉత్సాహం ఉన్నటువంటి పిల్లలు గీతలో ఉండేటువంటి విషయాల్ని వాళ్ళ చదువులకు కానివ్వండి, బ్రెయిన్ ఇంప్రూవ్ చేసుకునేదానికి కానివ్వండి. పల్నాడు జిల్లా కలెక్టర్ గా శ్రీకేష్ లట్కర్ బాలాజీతో పాటు 3 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పల్నాడు ఎస్పీగా మల్లికా గార్గు, తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్, అలాగే అనంతపురం ఎస్పీగా గౌతమి శాలిని నియమించింది. ఏపీలో పోలింగ్ రోజు ఆ తర్వాత చెలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సిఎస్ జవహర్ రెడ్డి డీజీపీతో భేటీ తర్వాత అసహనం వ్యక్తం చేస్తూ 3 జిల్లాలకు చెందిన కీలక ఉన్నతాధికారులపై కొరడా జులిపించింది. పల్నాడు, అనంతపురం జిల్లా ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ ఇద్దరిని వెంటనే విధుల్లోంచి తప్పించి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని సిఎస్ డీజీపీలను ఆదేశించింది. అలాగే పల్నాడు జిల్లా కలెక్టర్ తిరుపతి ఎస్పీలను బదిలీ చేయడంతో పాటు శాఖపరమైన చర్యలకు ఆదేశించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో చోటు చేసుకున్న ఎన్నికల హింసపై సిట్ దర్యాప్తు ప్రారంభమైంది. ఈ మేరకు వినీత్ బ్రిజ్లాల్ తాజాగా దర్యాప్తు ప్రారంభించారు. వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో ప్రత్యేకంగా సిట్ ని ఏర్పాటు చేశారు. సిట్ బృందంతో మొత్తం 13 మంది అధికారులు ఉన్నారు. ఏసీపీ ఎస్పీ రమాదేవి, అడిషనల్ ఎస్పీ సౌమ్యలతను నియమించారు. అదేవిధంగా ఏసీపీ డీఎస్పీ రమణమూర్తి, సిఐడి డీఎస్పీ శ్రీనివాసులు, డీఎస్పీలు వి శ్రీనివాసరావు, రవి మనోహరాచారిని నియమించారు. ఇన్స్పెక్టర్లు భూషణం, వెంకటరావు, రామకృష్ణ, జిఐ శ్రీనివాసు, మెయిన్ ఎన్ ప్రభాకర్, శివప్రసాదులు సిట్ సభ్యులుగా పనిచేస్తారు. ప్రధానంగా పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలో జరిగిన హింసపై సిట్ దర్యాప్తు సాగనుంది. ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న హింసలో పోలీసు అధికారుల పాత్రపైన కూడా దర్యాప్తు జరగనుంది. రేపటిలోగా సిట్ దర్యాప్తు పూర్తి చేసి ఎన్నికల కమిషన్ కి నివేదిక ఇవ్వనున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.